కూడా నా నమస్కారాలు. ఈ రోజున మండపేటలో మరి పరిస్థితి చూస్తుంటే రావణ కాష్టగా మొదలైందా మండపేట అన్నట్టుగా ఉంది. యోగేశ్వరరావు గారు ప్రతిసారి చెప్తుంటారు ఆయన మీటింగ్లో, ఇటువంటి సంస్కృతిని మేము మండపేటలో ఎప్పుడూ చూడలేదు. ఒక తిరుమూర్తి గారు వచ్చాకని ఈ సంస్కృతి చూసామని. తిరుమూర్తి గారు వచ్చాక చూసిన సంస్కృతి ఏంటి, ఇప్పుడు ఆయన హయాంలో జరుగుతున్న సంస్కృతి ఏంటి? తిరుమూర్తి గారి హయాంలో ఎక్కడ కూడా కొట్లాట్లు జరగలేదు, ఇటువంటి గొడవలు జరగలేదు. అప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చి మరి 10 రోజులు కూడా కావస్తలేదు. మరి అప్పుడే మండపేట నియోజకవర్గంలో చెల్లూరు మండపేట పరిధిలో ఉన్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా బద్దలు కొట్టించడం జరుగుతుంది. మరి ఇప్పుడే మా సోదరుడు రాజబాబు గారు చెప్పారు, మేము హయాంలో 5 సంవత్సరాలు పరిపాలించిన హయాంలో ఎక్కడ ఒక రాయి కూడా మేము ఎక్కడ పగలగొట్టలేదు. మేము కూడా అలాగా చేసినట్టు అయితే నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇటువంటిది నిలవదు అని చెప్పి చాలా అవివేకమైనటువంటి చర్యగా మేము భావిస్తూ మరి యోగేశ్వరరావు గారికి ఒకటే చెప్తున్నాం. సార్ ఎమ్మెల్యే గారు, మీరు బాగా సీనియర్ నాయకులు, 4 పర్యాయాలు మండపేటలో నెగ్గి ఇప్పుడు 4వ పర్యాయం మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి మరి కొనసాగిస్తారా లేకపోతే ఇక్కడితో ఇంక దీన్ని ఆపేస్తారా అన్నది మీ యొక్క అభ్యతకి మేము వదిలేస్తూ, మరి ఇటువంటి ఇంకా కంటిన్యూ అవుతే మా పరిణామాలు కూడా ఉంటాయి. మేము కూడా చేత కాకుండా లేము. మేము కూడా మరి రేపొద్దున జరిగే పరిణామాలకు మీరు బాధ్యులు అవుతారని తెలియజేస్తూ మరి ఇటువంటి పరిణామాలను ఇక్కడితో ఆపివేస్తారని కోరుకుంటున్నాను.